తెలంగాణ కొత్త సీఎస్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు బాధ్యతలు స్వీకరించనున్నారు. కేంద్ర ప్రభుత్వంలో దశాబ్ద కాలం కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన ఇప్పుడు రాష్ట్ర అత్యున్నత అధికారిగా బాధ్యతలు చేపట్టనున్నారు. పరిపాలనా వేగం, సంక్షేమ పథకాల అమలు, ఆర్థిక నిర్వహణ వంటి కీలక రంగాల్లో సంజయ్ పాత్రపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి కొత్త సీఎస్ ముందున్న సవాళ్లేంటి? ఛాలెంజ్లను ఎదుర్కోగలరా? ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వాన్ని నిలకడగా నడపగలరా? వాచ్ ది స్టోరీ. 1992 బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు తెలంగాణ కొత్త చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, విశాఖపట్నం మున్సిపల్ కమిషనర్, హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్గా పనిచేశారు. అనంతరం ఐటీ, ఈ గవర్నెన్స్ రంగాల్లో విశేష సేవలు అందించి మీ సేవ వంటి డిజిటల్ సేవల విస్తరణలో కీలక పాత్రను పోషించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేంద్ర ప్రభుత్వానికి డెప్యుటేషన్ పై వెళ్లి పలు కీలక శాఖల్లో కార్యదర్శిగా సేవలందించారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత తెలంగాణ క్యాడర్ కు తిరిగి వచ్చిన సంజయ్ జాజు ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, 6 గ్యారంటీల అమలు, వివిధ శాఖల మధ్య సమన్వయం, నిధుల విడుదల, పనుల పురోగతిపై పర్యవేక్షణ లాంటి అంశాలు ఆయన ముందున్న తొలి ప్రాధాన్యతలుగా మారనున్నాయి. ప్రభుత్వ హామీలు ప్రజలకు చేరేలా పరిపాలనా యంత్రాంగాన్ని సమర్థంగా నడిపించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. కొత్త సీఎస్ ముందున్న మరో ప్రధాన సవాల్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. సంక్షేమ పథకాల అమలుతో పాటు ఆదాయం, వ్యయం మధ్య సమతుల్యతను సాధిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు సమకూర్చాల్సి ఉంటుంది. అదే సమయంలో దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించటం, పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులను వేగవంతం చేయటం, ఉపాధి అవకాశాలను పెంచే చర్యలను సమన్వయం చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేయటం కూడా సంజయ్ జాజు ముందున్న కీలక బాధ్యత. మెట్రో విస్తరణ, రహదారులు, పారిశ్రామిక పార్కులు, పట్టణ అభివృద్ధి, నీటిపారుదల ప్రాజెక్టుల అమలును పర్యవేక్షించాల్సి ఉంటుంది. అదే సమయంలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పెంచటం, పరిపాలనలో పారదర్శకత తీసుకురావటం, డిజిటల్ గవర్నెన్స్ ను మరింత బలోపేతం చేయటం వంటి అంశాలపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే కేంద్ర ప్రభుత్వంలో సుదీర్ఘ అనుభవంతో తెలంగాణకు వస్తున్న సంజయ్ జాజుకు పరిపాలనను మరింత సమర్థవంతంగా నడిపించే అవకాశం ఉన్నప్పటికీ సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతుల్యత, ఆర్థిక నిర్వహణ, పెట్టుబడుల ఆకర్షణ, ప్రభుత్వ హామీల అమలు వంటి అంశాలు ఆయనకు అసలైన పరీక్షగా మారనున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.